బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ ఛానల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 14వ రోజు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. అయితే ప్రస్తుతం రంగంలోకి కేరళ పోలీసులు జాగిలాలు దిగారు. మరోవైపు మినీ ప్రొక్లెయిన్తో తవ్వకాలు చేపట్టారు అధికారులు. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో 13.5 కిలోమీటర్ల దగ్గర కన్వేయర్ బెల్ట్ ను సింగరేణి జేపీ కంపెనీ ఇంజనీర్లు రీస్టార్ట్ చేశారు. కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ డ్రాగ్స్ బృందం టెన్నెల్లోకి వెళ్లింది. ఇవి బురదలోకి కూరుకుపోయిన వారి వాసన పసిగట్టనున్నాయి. మరోవైపు టీబీఎం మెషిన్ ను రైల్వే సిబ్బంది కట్ చేస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ ఛానల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 14వ రోజు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. మరైతే ప్రస్తుతం రంగంలోకి కేరళ పోలీసులు జాగిలాలు దిగాయి. మరోవైపు మినీ ప్రొక్లెయిన్తో తవ్వకాలు చేపట్టారు అధికారులు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మరి కేరళ నుంచి డాగ్స్ కూడా వచ్చాయి. ఆ బృందాలన్నీ కూడా ఈ రోజు ఎటువంటి సహాయక చర్యల్లో నిమగ్నమవుతున్నారు? ఎస్ఎల్బీసీ ప్రమాదంకు సంబంధించి కూడా తాజాగా కేరళ నుండి అయితే క్యాడవర్ డాగ్స్ కూడా వచ్చాయి. క్యాడవర్ డాగ్స్ అన్ని కూడా ఈ రోజు ఉదయం 7:30 ప్రాంతంలో అయితే సొరంగంలోకి అయితే తీసుకుపోయారు. దాదాపు 14 కిలోమీటర్ వరకు కూడా ఈ డాగ్స్ అన్నిటిగా తీసుకుపోతారు. అక్కడ ఉన్న ఏదైతే బురద మట్టికి సంబంధించి కూడా అక్కడ ఈ డాగ్స్ ని వదిలిపెడతారు. దాదాపుగా బురద మట్టికి సంబంధించి దాదాపు 15 ఫీట్ల లోపల ఉన్నా సరే కూడా ఈ డాగ్స్ అన్ని కూడా మానవ ఆనవాళ్ళని అయితే గుర్తిస్తాయి. డెడ్ బాడీస్ ఏమైనా ఉన్నా వాసన పసిగట్టి గుర్తించే అవకాశం ఉంటుంది. గతంలో ఏదైతే కేరళలో వచ్చిన ప్రమాదానికి సంబంధించి కూడా అక్కడ ఈ డాగ్స్ చాలా వరకు కూడా డెడ్ బాడీస్ ను గుర్తించినట్టుగా కూడా ఇక్కడ కూడా అలానే గుర్తిస్తాయన్న కోణంలో అయితే ఈ కేరళ పోలీసులు తర్వాత ఈ డాగ్స్ ను తీసుకొచ్చారు. అధికార బృందం అంతా ఈ డాగ్స్ ను రప్పించారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రెస్క్యూ బృందాలన్నీ కూడా ఓవైపు కన్వేయర్ బెల్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఈ రెస్క్యూ బృందాలకు సంబంధించి అక్కడ కార్మికులంతా కూడా మట్టి శిథిలాలు ఈ బురద అంతా కూడా తీసి కన్వేయర్ బెల్ట్ ద్వారా వేస్తున్నారు. అదంతా కూడా వేగవంతంగా బయటకు వస్తుంది. ఓ యుద్ధ ప్రాతిపదికనకు సంబంధించి కూడా ఇదంతా రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయి. ఓవైపు సహాయక చర్యలను కూడా ముమ్మరం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా 14 రోజులు గడుస్తుంది, కానీ లోపల ఉన్న ఆచూకీ మాత్రం ఇంతవరకు తెలియలేదు. ఈ డాగ్స్ 7:30 ప్రాంతం లోపలికి వెళ్ళాయి. మరి 2-3 గంటల ప్రాంతంలో అయితే బయటికి తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. లోపల గుర్తిస్తాయా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు కూడా లోపల ఉన్న రెస్క్యూ బృందాలతో దిశానిర్దేశం చేస్తున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే 14 కిలోమీటర్ దగ్గర అయితే ఇప్పుడు వరకు 14 కిలోమీటర్ వరకు కూడా చేరుకున్న నేపథ్యంలో అక్కడ ముందుగా 4 స్పాట్స్ ను గుర్తించారు. దాని తర్వాత టనెల్ బోరింగ్ మిషన్ అవతల భాగంలో అయితే మరో 4 స్పాట్స్ ను గుర్తించారు. ఈ మార్క్స్ చేసిన నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం జీపీఆర్ టెక్నాలజీ గుర్తించిన ప్రాంతంలో పరికరాలు మాత్రమే దొరికాయి. ఏదైతే టనెల్ బోరింగ్ మిషన్ సంబంధించిన పైపులు మిగతా వంటి మాత్రమే దొరికాయి. దీనికి సంబంధించి అధికారులు ఇంకా కూడా లోపల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ 9.2 మీటర్ల దయ ఉన్న సొరంగం అంతా కూడా దాదాపు 8.5 మీటర్ల వరకు కూడా బురద శిథిలాలు మట్టి వంటి అదంతా కూడా పేరుకుపోయిన నేపథ్యంలో ఒకవేళ 14 కిలోమీటర్ దగ్గర ఉన్న ఏదైతే సెగ్మెంట్స్ మిగతా అదంతా కాంక్రీట్ తో ఒక చెట్టు మాదిరిగా ఉన్న నేపథ్యంలో అక్కడ తవ్వకాలు చేపడితే పైనుంచి ఇంకా కూలిపోయే అవకాశం ఉందన్న నేపథ్యంలో కూడా వీళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి అయితే కూడా సీపేజ్ వాటర్ అంతా కూడా 5,000 లీటర్లకు పైగా కూడా పైనుంచి ఊబి నుంచి అయితే వాటర్ వస్తూనే ఉంది. దీని అంతా కూడా బాహుబలి మోటార్ల ద్వారా బయటికి డీవాటరింగ్ చేస్తున్నా కూడా నిమిషానికి 5,000కు పైగా లీటర్ల వాటర్ అయితే పైనుండి వస్తూనే ఉంది. ఒకవేళ అక్కడ ఉన్న ప్రాంతానికి సంబంధించి వీళ్ళు అదంతా కూడా తీస్తే ఒకవేళ జేసీబీ ద్వారా కూడా అక్కడి వరకు కూడా వెళ్లారు మినీ పొక్లైన్ ద్వారా. అక్కడ నుంచి దీని అంతా కూడా తవ్వితే పైనుంచి ఒకసారిగా కొండ చర్యలు లేకపోతే మిగతా వాటర్ కు సంబంధించి బురద అంతా కూడా పడే అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనాలు వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా కుటుంబ సాగర్, మరి కేరళ నుంచి వచ్చిన టీం మొత్తం కూడా ఈ రోజు ఏదైనా
న్యూ టెక్నాలజీని యూజ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? కేరళ నుంచి వచ్చిన ఏదైతే క్యాడవర్ డాగ్స్ కి సంబంధించి ఈ డాగ్స్ 2 డాగ్స్ అయితే తెచ్చారు. ఈ జాగిలాల ప్రత్యేకత ఏంటంటే 15 ఫీట్ల లోపల ఎక్కడ మానవాళ్ళు కనిపించినా కూడా అవి వాసన పసిగట్టి అక్కడ మృతదేహాలు ఉన్నట్టుగా కూడా గుర్తించి వాళ్ళకు ట్రైన్ అప్ ఇచ్చిన పోలీసులకైతే అది గుర్తింపుకు సంబంధించి కూడా చూపిస్తాయంటూ కూడా దాదాపు కేరళ నుంచి ఈ డాగ్స్ అయితే తెచ్చారు. ఈ డాగ్స్ ఈ రోజు ఉదయాన్నే నిన్న ఈ డాగ్స్ ను తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఉదయాన్నే రెస్క్యూ బృందాలతో పాటు ఈ డాగ్స్ ను కూడా లోపలికి పంపించారు. 7:30 ప్రాంతంలో అయితే లోపలికి వెళ్ళాయి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాయి ఏంది అనేది 3 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే లోకో ట్రైన్ లోపలికి వెళ్లి రావడానికి దాదాపుగా 4 గంటలు పడుతుంది. అక్కడ పని చేయడానికి ఇదంతా చూడడానికి కూడా కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ఈ రోజు సాయంత్రం వరకు జాగిలాలు తిరిగి వస్తాయి కాబట్టి ఏదైనా అప్డేట్ ఉంటే మాత్రం ఆ జాగిలాలు ఏం గుర్తిస్తాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ.